మారిన నైజం. సాధారణంగా పిల్లలకు ఆకలి ఎక్కువ. అనగనగా ఒక ఊరిలో టామీ అనే ఒక కుక్క పిల్ల ఉండేది. ఆ టామీకి కూడా చిన్నగా ఉన్నప్పుడు దానికి కూడా బాగా ఆకలి ఉండేది. రోజంతా ఆహారం కోసం వెతుక్కుంటూ ఉండేది. ఒక్కోసారి ఊళ్ళో ఏ హోటల్లో ఎలాంటి భోజనం దొరుకుతుంది, ఎక్కడెక్కడ బాగా వాసన వస్తుంది అని గమనిస్తూ ఉండేది. ఒకరోజు ఒక హోటల్లోంచి బాగా మంచి వాసన గుప్పున తగిలేది. ప్రతిసారి ఆశతో అటువైపుకు పరిగెట్టుకెళ్ళేది పాపం. ప్రతిసారి విస్తరాకులు కనబడడం, గబగబా విస్తర్లలో మూతి పెట్టడం, మరుక్షణాన ఓ పెద్ద కుక్క వచ్చి మీద పడటం, ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపలే అది ఎక్కడో దూరంగా పోయి పడటం. కుయ్ 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 కుయ్యమని వణుక్కుంటూ అట్లా దూరంగా నిలబడేది. ఆ వచ్చిన పెద్ద కుక్క తినేశాక ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ టామీ అదృష్టం. అంతే. చాలాసార్లు పెద్ద కుక్క ముగించే లోపలే మధ్య రకం కుక్కలు కొన్ని వచ్చి పడేవి. అవి వచ్చాయంటే ఇంకా టామీకి ఒక్క మెతుకు కూడా దక్కేది కాదు. చిన్న కుక్కలు ఎప్పుడైనా దొంగగానే తినాలి. ఒకసారి టామీకి అకస్మాత్తుగా ఒక మాంసం ముక్క దొరికింది. చటుక్కున అది అటూ ఇటూ చూసింది. వేరే పెద్ద కుక్కలేవి దగ్గరలో లేవు. దాంతో అది చటుక్కున ముక్కను నోట కరుచుకొని పరిగెత్తి ఒక మూలగా ఆగి దాన్ని గబగబా తినేసింది. బ్రతుకు మెలకువలు అట్లా నేర్చుకుంది టామీ. ఆటంకాలన్నిటినీ అధిగమిస్తూ ఓటమిని భరిస్తూ మెల్లగా పెద్దదైంది. ఇప్పుడు దానికి కండలు బాగా తిరిగాయి. అనుచరులు కూడా ఏర్పడ్డారు. ఎట్లాంటి యుద్ధంలో అయినా ఇప్పుడు దానిదే పైచేయి. మొదట్లో ఉండిన పెద్ద కుక్కలన్నీ ఇప్పుడు ముసలివైపోయాయి. చిన్న కుక్కలకు ఎట్లాగూ బలం ఉండదు. అట్లా అది తిరిగే పరిసరాల్లోని హోటళ్ళు, చెత్త కుండీలు అన్నీ ఇప్పుడు దాని సొంతం అయిపోయాయి. సాధారణంగా దాని వయసు కుక్కలు ఏవీ పిల్ల కుక్కల్ని, ముసలి కుక్కల్ని తిననివ్వవు. ప్రశాంతంగా ఒక చోట ఉండనివ్వవు. తరిమి సంతోషపడతాయి. కానీ టామీ మనసు మాత్రం అట్లా మారలేదు. చిన్నతనంలో తను ఎదుర్కొన్న కష్టాలన్నీ గుర్తొచ్చాయి. అయినా ఆ అనుభవాలకు గాను ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి అని దానికి అనిపించలేదు. చిన్న కుక్కల్ని చూసినప్పుడల్లా దానికి చిన్నప్పటి ఆ కుక్కే తనే గుర్తుకొచ్చేది. ముసలి కుక్కల్ని చూసినప్పుడల్లా దానికి తర్వాత ఎప్పుడో నేను వీటిలాగానే అయిపోతాను అనిపించేది. తన ఆ ఆలోచనల కారణంగా అది చిన్నపిల్లలతోటి, ముసలి కుక్కలతోటి పోట్లాడటం మానేసింది. తనకు దొరికిన ఆహారంలోనే కొంత భాగాన్ని వాటి కోసం వదిలేసింది. మెల్లగా ముసలి కుక్కలు, చిన్న కుక్కలు టామీని ఇష్టపడటం మొదలెట్టాయి. ఒక్కోసారి దాని మంచితనాన్ని బలహీనతగా అనుకొని చిన్నచూపు చూసే కుర్ర కుక్కలు ఎదురయ్యేవి దానికి. అలాంటి వాటితో మటుకు అది ప్రాణాలకు తెగించి పోరాడేది. వాటి మీద తన బలాన్ని నిరూపించుకునేది. రాను రాను టామీకి తన పద్ధతి మంచిది అన్న నమ్మకం కలిగింది. ఇప్పుడు అది తనకు ఎక్కడ ఆహారం దొరికినా మిగతా కుక్కలన్నిటినీ పిలుస్తోంది. కలిసి తినటం మొదలుపెట్టింది. బలమున్న కుక్కలు బలహీనుల్ని కరవబోతుంటే కూడా తను ఈ టామీ అడ్డుకొనసాగింది. ఆ క్రమంలో దాని అనుచరులు కూడా అదే పని చేయసాగాయి. అలా ఉన్నదాన్ని తోటి కుక్కలతో పంచుకొని తింటూ పెద్దయిన కొత్త తరం కుక్కలకు అట్లా పంచుకొని తినటమే అలవాటైంది. ఇప్పుడు ఆ ఊర్లో టామీ లాగానే అన్ని కుక్కలు కూడా ఆహారం దొరికితే అన్ని కుక్కలు సమానంగా పంచుకుంటాయి. ఇప్పుడు ఆ ఊరి కుక్కలు ఆహారం కోసం అస్సలు కొట్లాడుకోవు. దొరికిన ఆహారాన్ని అన్నీ కలిసి తింటాయి. వాటి నైజమే మారిపోయింది. ఇదే కదా మారిన నైజం అంటే.